హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను ఎసిడిటీ గురించి. చాలామంది ఈ మధ్యలో నాకు అడుగుతున్నారు, ఎసిడిటీ ఎక్కువ అవుతుంది, ఏం చేయాలి నాకు తెలిసిన చిట్కాలు నేను ఏవైతే వాడానో అవి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? ఎసిడిటీ ఉంటే గుండె మండుతుంది, గొంతు మండుతుంది, గుండెలో నొప్పి కూడా వస్తుంది, చాలా చికాగ్గా ఉంటుంది. దాని నుండి చాలా ఇవి కూడా రోగాలు కూడా వస్తాయి. అయితే దీనికి చిన్న చిట్కాలు చెప్తాను. శొంఠి, బెల్లం రెండు సమపాళల్లో తీసుకొని శొంఠి గుండ చేసి ఈ బెల్లం కూడా అందులో కలిపి రెండు కలిపి ఉండల్లా చేసుకోవాలి. మీరు శనగ గింజలు, బఠానీ గింజల్లా చేసుకుంటే, లేదు అంటే చిన్న రాచ ఉసిరికాయ తెలుసుంటుంది మీకు, అవి అంతలు చేసుకున్న అవి ఉంచుకోండి, ఒక సీసాలో వేసుకొని రోజు పరగడుపున ఒకటి తీసుకోండి. ఒకటి తీసుకుంటే తగ్గుతుంది. ఇంకొకటి ఉంది, ఇంకో చిట్కా చెప్తాను. అది మారేడు ఆకులు తెలుసు కదా మీకు, శివునికి ప్రీతికరమైనవి. అవి తీసుకొచ్చి అందులో ఒక ఆకు అంటే దాని మూడు ఉంటాయి, దాంట్లో మూడు ఇలా కలిసి ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది. ఆ మూడు కలిసి ఉంటాయి, అవి తెచ్చుకోండి. అవి మూడు తీసుకోండి. ఓకే, కొన్ని 5 కూడా ఉంటాయి, 6 ఉంటాయి, చాలా దగ్గర దొరుకుతాయిలేండి. అవి మూడు తీసుకొని దాని 5 మిరియాలు వేయండి. వేసి ఆ కాడలో జస్ట్ ఇలా తెంపి పడేయండి. పడేశాక అందులో ఈ ఆకుల్లో ఈ మిరియాలు వేసి మడత పెట్టి ఇలా బొగ్గులో పెట్టుకొని మీ లాలాజలంతో కలిపి, అవి కొంచెం ప్రెస్ చేస్తుంటే కొంచెం నీరు వస్తుంటుంది. మీ లాలాజలంతో కలిపి అది కొంచెం వాటర్లా వస్తుంది. దాన్ని జస్ట్ ఇలా చప్పరిస్తూ అలా లోపలికి వెళ్ళాలి. అది అలా అయిపోయాక ఇంకంత అయిపోయాక మింగియచ్చు, దానికి ఏం లేదు. తర్వాత మీరు నీళ్ళు కూడా తీసుకోవచ్చు తర్వాత, అలా కూడా తగ్గుతుంది. బాగా ఎవరికైతే ఎసిడిటీ ప్రాబ్లంలో ఉంటారో వాళ్ళు ఒక మరబెట్టిన గ్లాసుడి పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆకల్లో ఉండకూడదు కదా, ఎక్కువ తినకూడదు మళ్ళీ, అలా ప్రాబ్లం అప్పుడు. అందువలన అప్పుడు ఏం చేస్తారు, కొంచెం పాలు తాగుతుండండి, మీకు చాలా ఉపశమనం ఇస్తుంది. ఎందుకంటే నేను చాలా విధాలుగా దీని గురించి బాధపడ్డాను. ఆ తర్వాత నేను చేసిన చిట్కాలు మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఏదైనా చేస్తేనే చెప్తాను, నాకు అది సక్సెస్ అయితేనే చెప్తాను నేను. తర్వాత ఏంటంటే ఆవకాయలు మానేయాలి, నిమ్మకాయ తినడం తగ్గించాలి. నిమ్మకాయ తినవచ్చు కానీ ఉప్పు కలిపి నీళ్ళు తాగితే పర్వాలేదు, తేనె ఉప్పు కలిపి నీళ్ళు తాగితే పర్వాలేదు. కానీ కొంతమంది ఉత్తి నిమ్మకాయ నీళ్ళు తాగుతారు, అలా తాగితే వస్తుంది మళ్ళీ. అందువలన ఇది చిట్కాలు. ఇలాంటి చిన్న చిట్కాలు కావలిస్తే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్కి అలాగ వస్తారు మీరు. మన అందరికీ మంచి ఫార్వర్డ్ చేయాలి కదా, ఆ పని కూడా కొంచెం చేసేయండి.